తో కంటి ముప్పు కనిపెట్టేలా అరచేతిలో పట్టే పరికరంపై పాండిచ్చేరి వర్సిటీ పరిశోధనలు మధుమేహ రోగుల్లో రెటీనాను కాపాడటంపై దృష్టి లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం అన్నటువంటి వార్తను హైలైట్ చేసిన వ్యక్తుల్లో మధుమేహం రాగానే భయం మొదలవుతుంది. కొందరు ఎప్పుడు చూపుపోతుందోనని ఆందోళన చెందుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చేందుకు పాండిచ్చేరి యూనివర్సిటీ వినూత్న పరిశోధన చేస్తుంది. కన్నీటి చుక్కను సేకరించి వారి చూపును కలిగే ఇబ్బంది ముందుగానే చెప్పి చిన్న పరికరాన్ని తయారు చేసే పనిలో ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 28,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ 5 ఏళ్ల తర్వాత పెరిగే డిమాండ్కి అనుగుణంగా విస్తరణ వేన్లో 80% ఇవ్వాలని కేంద్రానికి ఇంధన శాఖ వినతి ఈ భారీ ప్రాజెక్టుకు సూచనప్రాయంగా ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆక్యుపెన్సీ ఇచ్చిన రోజు నుంచినే ఆస్తి పన్ను ప్లానింగ్ పోర్టల్కు పన్ను మాడ్యూల్ అనుసంధానం అపార్ట్మెంట్లో ప్లాట్లన్నీ పన్ను పరిధిలోకి వచ్చేలా చర్యలు కొత్త అపార్ట్మెంట్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడే అందులోని ప్లాట్లకు ఆస్తి పన్ను అమల్లోకి రానుంది. ఆక్యుపెన్సీ కోసం బిల్డర్ దరఖాస్తు చేసినప్పుడే అపార్ట్మెంట్లో ప్లాట్లు కొన్న వాటి యజమానులు కూడా ఆస్తి పన్ను విధింపునికి దరఖాస్తులు పెట్టాలి. దీంతో అపార్ట్మెంట్కి ఆక్యుపెన్సీ జారీ అందులోని ప్లాట్లకు ఆస్తి పన్ను విధింపు ఒకేసారి జరిగిపోతుంది. ఈ విధానంతో ఆస్తి పన్ను నుంచి ఎవరు తప్పించుకునే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రంగా చెప్పాలంటే ఇవాళ మనం కొనేసుకుని ఆక్యుపెన్సీ పెట్టేసుకుంటాం, తర్వాతన వెళ్ళేటప్పటికి ఏడాది అవ్వచ్చు 2 ఏళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే లోన్ తీసుకోవాలంటే ఆక్యుపెన్సీ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కనుక ఆక్యుపెన్సీ అంటే మనం ముందు నుంచి పన్ను కట్టడం అంటే తొందరగా బాధడం అనమాట అసలు విషయం అది. ఇప్పుడు అలిపిరి నడకదారిలో దివ్యదర్శన్ టోకెన్ల జారీ ఎప్పుడు వేసవి నేపథ్యంలో పునరుద్ధరించాలంటున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వస్తున్న వారిలో వారి గతంలోని ప్రయోజనాలు పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. వేసవి నేపథ్యంలో 2 నడకదారుల్లో వచ్చేవారి కోసం దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వడంతో పాటు కోట పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో శ్రీవారి భక్తులకు ఉన్న సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా ఒక్కోటి రద్దు చేస్తూ వచ్చారు. కరోనా సాగుతో దివ్యదర్శన్ టోకెన్లు జారీని నిలిపేశారు. తదనం పునరుద్ధరిస్తామని చెప్పినప్పటికీ అలిపిరి నడకదారులు చిరుద్దాడిలో బాలిక మృతి చెందడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. చంద్రగిరి వైపున ఉన్న శ్రీవారి మెట్టు మార్గం 2100 మెట్లు ఉండగా గంటన్నరలో తిరుమలకి చేరుకోవచ్చు. 3680 మెట్లు ఉన్న అలిపిరి దారిలో ఆలయాలు, గోపురాలు, లోయలు, కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జంకల పార్కు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానశాల వంటి భక్తుల్లో ఆధ్యాత్మిక భావన ప్రోత్సహిస్తే తాగునీరు, పారిశుధ్యం, భద్రతా పరంగా ఇటీవల సౌకర్యాలు పెరిగాయి. ఈ మార్గంలో సాధారణంగా రోజులో సుమారు 8,000 మంది, రద్దీ సమయంలో 15,000 మంది నడిచొస్తున్న వారికి అదనపు ప్రయోజనాలు కల్పించడం లేదు. గతంలో అలిపిరి నడకదారులు 14,000, శ్రీవారి మెట్టు మార్గంలో 6,000 చొప్పున నిత్యం 20,000 దివ్యదర్శన టోకెన్లు ఇచ్చేవారు. వైకుంఠం క్యూ లైన్లోని ప్రత్యేక ప్రవేశ దర్శనం తర్వాత దివ్యదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఉండేది. పైగా ఉచిత లడ్డు ప్రసాదం ఉండేది. కోవిడ్ తర్వాత అలిపిరి దారిలో దివ్యదర్శన టోకెన్ల జారీ రద్దుగాక కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో వీటిని పునరుద్ధరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గాలిగోపురం వద్ద స్కానింగ్ కేంద్రాన్ని సిద్ధం చేసింది. కారణం వెల్లడించకుండా ఆ ప్రతిపాదన పక్కన పెట్టింది. దివ్యదర్శన టోకెన్ల కోసం భక్తులు శ్రీవారి మెట్టు మార్గం వరకు వెళ్లాల్సి వస్తుంది. దీన్ని కొందరు ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో భక్తుల నుంచి 500 నుంచి 1000 వరకు దండుకుంటున్న వైనంపై చంద్రగిరి ఠాణాలో కేసులు సైతం నమోదయ్యాయి. అక్కడ కూడా రోజుకి సగటున 3,000 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో మధ్యాహ్నం తర్వాత వచ్చిన భక్తులకు అవి మిగలడం లేదు. వారు అటు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు తీసుకోలేక, ఇటు మెట్ల మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు దక్కించుకోలేక సర్వదర్శనానికి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడం, వేసవి రద్దీ దృష్ట్యా 2 మార్గాలను దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. శ్రీ